జగ్గు, ఆ రాణి ఘోరంగా మన కాకాని చంపుతూ ఉంటే చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచు కూర్చున్నాం. పిల్ల అదంత తొందరగా మనల్ని అటాక్ చేస్తుందని ఊహించలేకపోయాం. పారిపోయి ప్రాణాలు కాపాడుకుందాం అనిపించితే గాని ఎదురు తిరిగి చంపాలనే ఆలోచన అస్సలు రాలేదు. ఏది ఏమైనా మనం చేసింది ఘోరమైన తప్పు. మన కాకాని చంపిన ఆ దుర్మార్గురాల్ని వదలకూడదు, చంపేదాకా నిద్రపోకూడదు. బిల్ల ఆవేశపడద్దు. దెబ్బతిన్న వాళ్ళు బెబ్బులులా రెచ్చిపోతారు. మనల్ని రెచ్చగొట్టడానికి అది వస్తుందని కాకా చెప్పాడు, గుర్తుందిగా? ఇప్పుడు కాకాని చంపిన రాణి మన కోసం ఖచ్చితంగా వస్తుంది. ఈసారి వస్తే ప్రాణాలతో వదలకూడదు. అవును జగ్గు, అది ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మన చేతుల్లోనే చస్తుంది. రాజా, ఏంటి అలా చూస్తున్నా? రాత్రి నువ్వెక్కడున్నావు? ఎందుకు? రాత్రి నేనెక్కడున్నానని అంత సీరియస్గా అడుగుతున్నా? నిన్ను కాకుండా వేరే వాడికి లైన్ ఇస్తున్నానంటావుటా? రాణి, జోక్ చేయొద్దు. నిన్న రాత్రి నువ్వు కరీంనగర్లో ఉన్నావా? అవును, కరీంనగర్లో ఉన్నాను. కమిషనర్ గారు మీటింగ్ పని మీద నన్ను అక్కడికి పంపించారు. నో, నిన్న నువ్వు కరీంనగర్లో లేవు, ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నావు. అడవుల్లోనా? అక్కడ నాకేం పని? ఎస్, అక్కడే నీ పనంతా. నీ తండ్రిని చంపిన ఆ 3 హంతకుల మీద నువ్వు పగబట్టావు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఒక్కొక్కళ్ళని చంపేస్తున్నావు. ఎస్, యూర్ రైట్. సో నీ పర్సనల్ రివెంజ్ కోసం కాకాని చంపావు, అంతే కదా? ఎందుకు పర్సనల్ అనుకోవాలి? నా డ్యూటీలో భాగంగానే చంపాను. వాడొక డేంజరస్ క్రిమినల్, జైలు నుంచి పారిపోయాడు. నా కళ్ళకు కనిపిస్తే షూట్ చేశాను. అంటే అధికారం ఉందని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావా? తీసుకుంటాను. మా నాన్న, మా అమ్మ, నా చెల్లెలని చంపినా ఆ దుర్మార్గుల్ని చీల్చి చెండాడతాను. ఆ మిగిలిన హంతకుల్ని కూడా టార్చర్ చేసి చంపేస్తాను. రాణి, మీ నాన్న నేను బాలి స్నేహితులం. వాడి హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాను. వాడు అంచెలంచెలుగా డిఎస్పీ రేంజ్కి ఎదిగాడు. నేను కమిషనర్ అయ్యాను. మా హోదాల్లో తేడా ఉన్నా మా స్నేహం మాత్రం అలాగే ఉండేది. నాకు తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు సార్. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. మీ నాన్నను చంపిన వాళ్ళని నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలో వద్దని వారించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. లీగల్గా నువ్వు చేస్తున్నది తప్పే, కానీ మోరల్గా ఆలోచిస్తే వాళ్ళని చంపడమే కరెక్ట్. ఎవరేమనుకున్నా ఏం చెప్పినా నా డెసిషన్ మారదు సార్. కాకాని ఎలా చంపాను అలాగే బిల్లాని జగ్గుని కూడా చంపేస్తాను. ఓకే ఓకే రాణి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జగ్గు,